ఇక్కడ చేబ్రోలు జన సైనికులతో మాట్లాడుతున్నారు. ఇక్కడైతే వంగే గీత గారు కానీ వేరే ఏదొచ్చినా సరే పవన్ కళ్యాణ్ తప్ప వేరే ప్రజలు నోటంటే వేరే మాట రావట్లేదు. ఈసారి అయితే గాజు గ్లాస్కే మనం ఎవరిని అడిగినా అది అక్షయ మెజారిటీ ఈజీగా వస్తుంది, అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన ఏమున్నదంటే జనాల్లోకి డబ్బులు పంచిపెట్టడం తప్ప వేరేది ఏం చేయలేదు, అభివృద్ధి అనేది ఏం చేయలేదు. రోడ్డు అంటే వెళ్తుంటే రోడ్లన్నీ గుంతలు, తాగేవాళ్ళు నాశనం అయిపోయారు శుభ్రం. ఎందుకంటే కల్తీ మంది అంతా వచ్చింది. అలాగే చదువుకున్న స్టూడెంట్స్ కూడా జాబులు లేవు, జాబులు లేక చదువుకున్న వాళ్ళు కూలి పనులు చేసుకోవడం. నేను చేనేత కార్మికుడిని, మా చేనేత కూడా నేర్చుకోవడానికి పని కల్పించకుండా డబ్బులు వేసి సమర్పణం చేశారు, పని కల్పించకుండా డబ్బులు వేసి సమర్పణం చేశారు. అంతే తప్ప మా వ్యవస్థ అయితే అతను వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం అయింది అందులో అయితే. అందుకని ఈసారి అయితే జనాలు అయితే చాలా బలంగా ఉన్నారన్న, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. అలాగే యువత కూడా పెద్దపీట వేశారు ఎక్కువ ప్రభుత్వం, ఉద్యోగ అవకాశాలు డిఎస్సీ అని. అలాగే అది అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే చేస్తారన్న. పవన్ కళ్యాణ్ గారు అన్నారు దేశం పిఠాపురం వైపు చూస్తుంది, పిఠాపురం ఖచ్చితంగా చూస్తుంది, చూసేలాగా చేస్తారు. అక్కడ ఏదేమైనా సరే దాన్ని ఖచ్చితంగా పోరాడతారు పవన్ కళ్యాణ్ గారు, మాకు నమ్మకం ఉంది. యువత కూడా మార్పు వచ్చిందంట. ఖచ్చితంగా వచ్చిందన్న, ఖచ్చితంగా వచ్చింది, మార్పు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు రాకపోతే మనం ఏం చేయలేము, ఇంకా ఆల్రెడీ చూశారు జగన్ గారిని, నాశనం తప్ప వేరేది ఏం చేయలేదు. అందరూ ఏపీ పీపుల్స్ అందరూ మన కూటమిని గెలిపిస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం. జై జనసేన, అందరూ గాజు గ్లాస్ వేస్తారని, 2 ఓట్లు గాజు గ్లాస్ వేస్తారని. 4వ నెంబరు మన పవన్ కళ్యాణ్ గారు, 9వ నెంబర్ ఉదయ్ శ్రీనివాస్ గారు. ఈ 2 ఓట్లు ఖచ్చితంగా ప్రజలందరూ వేసి ఈ కూటమిని గెలిపించాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. చేనేత కార్మికుల బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు. మాకైతే దేనికి లేరు, పవన్ కళ్యాణ్ గారు మన చేనేత కార్మికులకి అందరికీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. వేరే అడ్వర్టైజ్మెంట్ అంటూ ఏది చేయలేదు, ఓన్లీ చేనేతనంటే గట్టిగా ప్రోత్సహిస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. మాకు ఆ నమ్మకం అయితే ఉంది. పద్మశాలి చేనేత కార్మికులు అందరూ కూడా ఏకమయ్యారు, ఈసారి ఖచ్చితంగా ఏకమయ్యారు. ఆ నమ్మకం మాకు ఉందన్న. మాకు పని కల్పించాలని మేము కోరుకున్నాం. మాకు డబ్బులు కంటే ఏమవుతుంది, మా వ్యవస్థ పడిపోకుండా చచ్చిపోకుండా నిలబడి మాకు పని కల్పించాలని మా ప్రజలందరూ కోరుకుంటున్నారు.